ఓకే, కాబట్టి ఈ డ్రగ్స్ గురించి మనకు తెలియదు. హెడ్ మాస్టర్ గారు మేడం గారి దగ్గరికి తీసుకెళ్ళి చెప్పిందా అంటే 1 డే అంతా అమ్మాయి కౌన్సిలింగ్ ఇస్తే ఆ తర్వాత చులకనగా అందుకని వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి ఆ స్కూల్ మార్పించి వేరే స్కూల్కి పంపించి ఆ అమ్మాయిని ఎవరికి తెలియకుండా చదివించారు అన్నమాట. ఇక అందుకని ఏం చేయలేని పరిస్థితి. అంటే మనం వచ్చే మార్గంలో కానీ మన స్కూల్ ప్రిన్సెస్లో కానీ మనకి చెడు అని కలిసిన ఏ విషయాన్ని కూడా మీరు దగ్గర రానియదు. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంటారు అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి ఏమైంది? ఆటల్లో ఏమర్థమైంది? ఏమర్థమైంది? తల్లిదండ్రులు చెప్పిన విషయాలు కానీ పేరెంట్స్ కాకుండా ఇక్కడ మన టీచర్స్ చెప్పిన విషయాలు కానీ మైండ్లో పెట్టించుకొని పలానా చోటకి వెళ్ళొద్దు అంటే వెళ్ళకూడదు, పలానా చేయొద్దు అంటే చేయకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్తారు? మీ మంచి కోసమే చెప్తారు అన్నమాట. మన మంచికి కోరేవాళ్ళు మన తల్లి ఏదో వాళ్ళు బయట చెప్పైనా కానీ మంచి మార్గంలో మిమ్మల్ని పెట్టాలని చెప్పేసి చూస్తూ ఉంటారు అన్నమాట. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే సమాజం చాలా పొల్యూటెడ్ అయిపోయి ఉంది. ఇప్పుడున్న సమాజంలో మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి మంచి భవిష్యత్తులో మిమ్మల్ని ఉంచి ప్రోగ్రామ్ ఏంటంటే మన చుట్టూ ఉన్న మెడికల్ షాప్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ని అమ్మకూడదు. అలా అమ్మే ఏదైతే మెడికల్ షాప్స్ ఉన్నాయో వాటి మీద రైట్ చేసి నార్కోటిక్ రిలేటెడ్గా ఉన్న మెడిసిన్స్ ఏవి కూడా ఎక్కువ అమ్మకుండా సేల్ అండ్ పర్చేజ్ కంట్రోల్ చేయడం కోసం ఆకస్మికంగా స్టేట్ వైడ్ మొత్తం మొదటి టీంతో రైట్ చేసుకున్నాం. అదొకటి. ఆపరేషన్ ప్రైస్ అని ఒకటి పెడతారు. అంటే ఆ మార్గాన్ని కూడా కట్ చేయడం కోసం ఆపరేషన్ ప్రైస్ అని ఒక మార్గాన్ని తీసుకొచ్చారు. ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ఎంత చేస్తానంటే దేనికోసం? మీ ఆరోగ్యం కోసం, మీ కుటుంబ గౌరవం కోసం, మీ రేపటి రోజు మీ యొక్క భవిష్యత్తు కోసం అన్నమాట. ఇన్ని తెలిసిన ఈ డ్రగ్స్ కానీ గంజా కానీ మత్తు పదార్థాలు కానీ మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారు? వద్దు బ్రో అనాలి. ఏమనాలి? డ్రగ్స్ గురించి ఏమన్నా తెలిస్తే డ్రగ్స్ అంటే వద్దు బ్రో అనాల. డ్రగ్స్ అంటే అట్లానే డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే 1 9 2 అది చెప్పండి. 1 నేను చెప్పింది చెప్పండి. 1 9 7 2 ఈ 1972 అనే నెంబర్కి ఫోన్ చేసి మీరు అక్కడ డ్రగ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నమాట. ఓకేనా? హెడ్ మాస్టర్ గారికి అట్లానే స్కూల్ యొక్క టీచర్స్ గారికి ధన్యవాదాలు తెలుపుకొని ఇక్కడ డౌట్లు ఉన్నాయా? ఓపీఎం అంటే గసగసా చెట్టు. దాని నుంచి నల్లమందు అంటారు. తెలుగులో చెప్పాలంటే నల్లమందు. ఈ నల్లమందు అట్లానే కోకాకుల నుంచి హెరాయిన్, కొడిన్ ఫాస్ఫేట్ తయారు చేస్తారు. ఇవన్నీ కూడా మత్తు కలిగించే పదార్థాలు. అట్లానే కొన్ని టాబ్లెట్స్ మనం ఓవరాల్గా తీసుకుంటే మనకి రోగానికి ఉపయోగపడతాయి. కానీ ఆ టాబ్లెట్స్ డైరెక్ట్గా నరాలకి తీసుకున్నారనుకోండి మత్తు కలిగిస్తాయి. అలాంటి నుంచి బ్రీత్ అనలైజర్ తీసుకొచ్చి చెక్ చేస్తాం. మీరు కానీ దొరికారంటే మీ మీద కేసులు పెట్టేస్తాం. ఒకసారి కేసులు అయినాయి అనుకోండి మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే మీకు ఎటువంటి జాబులు రావు. ఏ కంపెనీలో కూడా మీరు ఉద్యోగానికి వెళ్ళడానికి మీకు స్టేషన్ నుంచి ఎన్ఓసి ఇవ్వరు. అర్థమైందా? అది కూడా గుర్తుపెట్టుకోండి. మంచిగా చదువుకోండి, మంచి ఆలోచనతో ఉండండి, మంచి ఉద్యోగాలు చేయండి. కుటుంబానికి, సమాజానికి, మన దేశానికి కూడా అందరూ కూడా గౌరవం తీసుకొస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జీవితాన్ని ఎలా మలుచుకోవాలో వాటికి నిర్ణయించుకుంటానని అనుకుంటున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ స్కూల్ వీఆర్ గివింగ్ ఎ గ్రాటిట్యూడ్ టు యూ అండ్ యువర్ టీమ్. వాళ్ళది ఎంత వాల్యుబుల్ టైం మీకు అర్థమైనప్పుడు వాళ్ళు ఎప్పుడు కలెక్టర్ రిపోర్ట్స్ ఇవ్వాలి, వాళ్ళకి రకరకాల అసైన్మెంట్స్ ఇస్తారు, అన్ని డిపార్ట్మెంట్లతోనూ వాళ్ళ పని. ఓకే, అంత వాల్యుబుల్ టైం కూడా మన కోసం, మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మీ మీద ప్రేమతో
మీరు మంచిగా మారాలి, మీరు ఎటువంటి చెడు అలవాట్లకు మీరు బానిస కాకూడదు, మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం నషాముక్త్ భారత్ అభియాన్ కింద ఐక్యంగా ఉన్నాము. మరియు మన సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేర నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.